ఈ రోజున అంశం, నీవు దేవుని చేతిలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి ఎవ్వరు నిన్ను ఏమి చేయలేరు. దట్ మీన్స్ జీసస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. యాజ్ లాంగ్ యాజ్ యూ రిమైండ్, యూ విల్ సేఫ్ అండ్ యు ఆర్ హ్యావింగ్ సెక్యూరిటీ ఫ్రమ్ గాడ్. ఆయన చేతుల్లో నీవు ఉన్నంతకాలం ఎవరు కూడా నిన్ను అపహరించలేరు, ఏ హాని చేయలేరు. ఎందుకంటే ఆయన చేతులు బలమైనవి. అందుకే దేవుడు అంటున్నాడు, నా చేతుల మీద నిన్ను చెక్కియున్నాను. ఆయన చేతులు కృపగల చేతులు, ఆయన చేతులు కనికరం గల చేతులు, ఆయన చేతులు నిన్ను స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు నిన్ను అభిషేకించే చేతులు, ఆయన చేతులు దేవుని మహిమ కొరకు వాడబడే చేతులు. నీవు దేవుని కొరకు వాడబడాలంటే ఆయన చేతుల్లో నీవు చెక్కబడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆయన పనిముట్టుగా వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని చేతిలో ఉన్నావా లేక సాతాను చేతిలో ఉన్నావా? ఈరోజు సాతాను చేతిలో ఉంటే దేవుని చేతిలోనికి రా. ప్రభువా, నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను సాతాను చేతిలో ఉన్నాను, నేను నీ చేతిలోనికి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ చేతిలో కృప ఉంది, నేను కృపకు పాత్రుడను కావాలి. అయ్యా, నీ చేతితో నన్ను ఆదుకో అని ఎప్పుడైతే నీవు అడుగుతావో దేవుడు నిన్ను ఆయన కృపగల చేతిలో కాపాడుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.